ఆహారం తింటే ఎనర్జీ వచ్చేది శరీరానికి మాత్రమే. మనసుకి ఎనర్జీ రావాలంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్స్. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి. మనసుకి ఆహారం ఎప్పుడు పాజిటివ్గా ఇవ్వాలి. మీ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు పోవాలంటే దాని ప్లేస్ లో పాజిటివ్ ఆలోచనలు పెట్టాలి. పాజిటివ్గా ఎప్పుడైతే, ఏంటి పాజిటివ్ అంటే మీరు జీవితంలో ఏది ఉంటే ఆనందంగా ఉంటారో అది వచ్చినట్టుగా ఫీల్ అవడమే పాజిటివ్ ఆలోచన. దాన్నే విజువలైజేషన్, దాన్నే అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే కోరుకోవడం, విజువలైజేషన్ అంటే ఊహించడం. మనసు నిర్మలంగా పెట్టి దేని మీదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. సరే, ఓకే, మొదలు పెట్టాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎదురింటోడు వచ్చి, ఏమయ్యా ఇక్కడ ప్లాట్లు వేసావు, అవుతాయా అని అన్నాడు. అక్కడ వికల్పం కలిగింది. సంకల్పాన్ని వికల్పంగా ఎవరో రూపంలో వచ్చి తన నోటించి ఆ మాట వచ్చింది. రాగానే మనలో నీరసం, నిస్సత్తు వచ్చేసి నేనేమంటానంటే, అసలు సంకల్పం తీసుకుంది నువ్వు కాదు, నీ పూర్వజన్మ కర్మ వల్ల ఆ సంకల్పం చేసావు. అది పోవటానికో రావటానికో అది కర్మ వల్లే జరుగుతుంది. కాకపోతే ఆ సంకల్పం తీసుకున్నాక నువ్వు వెనక్కి రావటానికి నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ముందుకు వెళ్ళు అంటాను నేను. పాజిటివ్గా వెళ్తే ఏమవుతుంది, పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా ఈ జన్మలో మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనతో ఎప్పుడైతే ఉన్నామో తెలియకుండా అది సక్సెస్ బాటలోకి వెళ్తాము. ఇంకొక శత్రువు ఉన్నాడు మనకి. వికల్పాలు చేసేది ఎవరు? మీరే, మీ మనసే. ఏం చేస్తుంది, ఇది నిజంగా అవుతుందా, ఎందుకు అవ్వదు? ఎప్పుడైతే మీరు అవుతుందనే కదా ఇంత కథ చేశారు, మీరు అనుకున్న పెట్టుబడులు ఎక్కడైతే పెట్టారో అది బాగా పెరిగి మీకు కార్యరూపం దాల్చి మీ చేతికి ఉంచుతున్నట్టుగా ఆ ఫలాన్ని మీరు తీసుకున్నట్లుగా విజువలైజేషన్ చేయండి, ఊహించండి, పాజిటివ్గా ఊహించండి. పాజిటివ్ డ్రీమ్స్. కొంతమంది కళ్ళు వస్తూ ఉంటాయి పాజిటివ్, నెగిటివ్ గాను వస్తాయి. కొంతమంది దానికి ఏం చేస్తారు, నెగిటివ్ వస్తే భయపడిపోతారు, పాజిటివ్ వస్తే సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధంగా పాజిటివ్ ఆలోచన వస్తే హ్యాపీగా ఉంటారు, నెగిటివ్ ఆలోచన అయినా భయం వస్తుంది. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం తప్పించాలి అంటే పాజిటివ్ ఆలోచన పెట్టాలి వెంటనే. దాని గురించి భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. ఎప్పుడైనా సరే ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు, మంచి కానీ చెడు కానీ, వెంటనే ఆ సమస్య నిర్మూలన కోసం ఆలోచించాలి తప్ప నాకే ఎందుకు వచ్చింది, నేనేం చేశాను కర్మ, అసలు నువ్వు కర్మ చేసావో లేదో నీకు నువ్వే సృష్టించేసుకుంటున్నావుగా. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు. ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం.